సే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. నమస్తే అందరికీ. ఐ హోప్ అందరు బాగుండాలని కోరుకుంటున్నా. అయితే ముచ్చట ఏంటంటే ఇలా నాకు 3 months తర్వాత ఒక చుట్టి దొరికింది. ఆ చుట్టిని ఎలా వాడుకుందామని ఆలోచిస్తే ఎత్తుకోకం ఆలోచన పట్టింది. చికెన్ లెగ్ పీసులు తెచ్చుకుందాం తిందాం పా మామ అంటే పోదాం పా మామ అన్నాడు మా రూమ్మేట్. అందుకే వెళ్ళినాం, బయలుదేరినాం యుద్ధానికి. ఇక్కడ దగ్గరలో ఉన్న షాపింగ్ మాల్ పెద్దది ఉన్నది ఒకటి, పోతున్నాం. పోయి మరి తెచ్చుకోవాలి. అయితే ఈ పిల్లానికి కెమెరా అంటే సిగ్గుపడతాడు బాగా. అదే ముచ్చట టాపిక్ నడుస్తుంది అక్కడ. ఫోటో దిగుదాం దా మామ అన్న అంటే సిగ్గుపడతాడు, వీడియో దిగుదాం దా మామ అంటే సిగ్గుపడతాడు, అందులో పడేందుకు సిగ్గుపడతాడు. పిల్లానికి సిగ్గు బాగా. అస్సలు నేను ఎక్స్పెక్ట్ చేయలే గ్లాసెస్ ఇంత మంచిగా కొడతాయని. బాగుంది కదా, ఎస్ నాకు కూడా నచ్చింది. ఎనీవే వచ్చేసినాం, లోపలికి అయితే వచ్చినాం, లెంకుతున్నాం. మరి ఏం తీసుకుందామని ఫస్ట్ అనుకున్నంత ఈజీ ఉండేది మామ కత్తల్లా జీవించడం అనేది. చూసినావా, మనమే అండుకోవాలి, మనమే తినాలి, మనమే కష్టపడాలి, మళ్ళీ లేచి కుక్క లెక్క డ్యూటీ కురకాలి. ఈ పిల్లని ఇవ్వగల అనుకుంటారు అందరూ, దేశంలో బతుకుడు ఈజీ అనుకుంటారు. అంత ఈజీ కాదురా నాన్న బంగారం, మీకే చెప్తున్నా. ఇన్నూరు మంచిగా ఇక్కడికి వచ్చి 12 గంటలు రోజు 12-14 గంటలు అవుతుంది, లోలా వేరిపోతుంది. మనం అండుకోవాలి, కిచెన్ దొరకదు అప్పుడప్పుడు, ఫుల్ పబ్లిక్. అనుభవంతో ఒక మాట చెప్తా ఇను మామ, నువ్వు దేశం వచ్చేది ఉంటే నువ్వు పర్ఫెక్ట్ ఏజెంట్ కానీ, శాలరీ కానీ, కంపెనీ కానీ పర్ఫెక్ట్ ఉన్నాయా లేదా చూసుకున్న తర్వాతనే శాలరీ, ఓవర్ టైము అన్నీ కరెక్ట్ ఉన్న తర్వాతనే నువ్వు దేశం ఫ్లైట్ ఎక్కువ. లేదా నేను ఇక్కడికి వచ్చి పిలిపిన దాన్ని పిక్కలు చూస్తా, మా ఫ్రెండ్ కానీ కార్ ఎక్కుతా, దేశం మొత్తం చూస్తా అంటే నడది నాన్న. తీసుకపోయి ఇక్కడ రంబలు ఎత్తిపిస్తారు. రే బిడ్డ అయ్యా కొడుక చెప్తే నువ్వు వచ్చేటప్పుడు బాగా ఆలోచించుకొని రారా నాన్న. పైకి చూపించేంత నాటకం రా అయ్యా, ఏదో బాధలు మర్చిపోవడానికి చూపిస్తాం తప్ప అర్థం చేసుకో, నీ మంచికి చెప్తున్నా. ఎనీవే మా షాపింగ్ అయిపోయింది, మేము బయలుదేరినాం రూమ్కి. అన్నీ తీసుకున్నాం మా చికెన్ క్యారెట్లు, బైక్ సంబంధించిన ఐటమ్ మొత్తం తీసుకొచ్చినా ఇవి పెట్టినా చూడండి. ఈ సామానికి 50 రియల్ అయింది బిల్లు. అట్లుంది ఎవరు సంసారం, కత్తర్లో సంసారం. క్యారెట్లు, ఆరెంజు, జింజరు, తర్వాత పుదీనా, లెగ్ పీసులు, ఆనియన్స్, అండ్ ఇది తెలుసు కదా గార్లిక్ పిక్కల్. ఆ పిక్కలు కాదు మామ, గార్లిక్ పిక్కల్. మళ్ళీ మీరు ఆ పిక్కలు అనుకున్నారు. ఆ పిక్కలు కొన్నంత రేంజ్ మనకు లేదు, మళ్ళీ ముందే లైఫ్లో సెట్ కావాలి కదా అట్లా. ఏమే పిక్కలు కూడా సినిమా మనకు లేదు కానీ, అందుకే దేశం వచ్చిన కష్టపడుతున్నా, బాగా సెటిల్ కావాలని ట్రై చేస్తున్నాం. ఇక మొత్తంకైతే లైన్ దొరికింది, కంచులు పెట్టేసినాం, గోలిస్తున్నాం, అన్నీ కోస్తున్నాం. చికెన్ కూడా ఫ్రై అవుతుంది ఆల్రెడీ. మీ అందరి కోసం వెయిటింగ్. మీరు వచ్చేస్తారంటే మనం మొబైల్ చేద్దాం. అందరూ ఆల్వేస్ వెల్కమ్ మామ, రెడీ టు. చిన్నగా అట్లా చిలిపేసలు వేసినాం అన్నట్టు అట్లా. ఎనివే ఏం ముచ్చట్లు వదిలేండి మామ, మనమైతే హ్యాపీగా ఉండాలి, అందరినీ హ్యాపీ చూసుకోవాలి, మన ఫ్యామిలీని హ్యాపీ చూసుకోవాలి. అదే మనకు ముఖ్యం. వేరే గురించి ఆలోచించద్దు, దేని గురించి ఆగమై కావద్దు. మొత్తం మీద అయితే కూర అన్నం అయింది, దించేసినాం. ఇగో క్యారెటు, కుకుంబరు, నిమ్మకాయలు కోసేసిన పెట్టేసినాం. మనకు స్టఫ్ ఉండదు కదా మామ, స్టఫ్ లేకపోతే అసలు నడ. ఎనివే మొత్తం అయిపోయింది, టేస్ట్ చేస్తున్నాం, అయిపోయింది. చాలా థ్యాంక్స్ మామ, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఫస్ట్ టైం కదా, కొద్దిగా తప్పు ఉంటే క్షమించండి, ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్.